చెప్పు, మర్యాదగా చెప్పు. మా తాతను ఎందుకు తప్పావో చెప్పు, చెప్పు. ముసలాడు వయసు అయింది, పోయాడు. పోయినోళ్ళందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గుర్తులు. సినిమా పాటలాపు. మా తాత అంటే ఎవరనుకున్నావు? కల్ప తరువు, కామధేనువు. కొత్తిమీర కట్టేం కాదు. కాదు, తేనె పుట్ట. మా తాత స్వాతంత్ర సమర యోధుడు, గాడ్సేకి కుడిపుజం. అందుకే మన దేశం స్వాతంత్రం ఎలా ఎలా ఏడిస్తే నాకెందుకు? ఆయన కోటాలో ఫస్ట్ క్లాస్ లో ప్రయాణం చేసేవాడి. ఇప్పుడు జనరల్ కంపార్ట్మెంట్ లో, ప్యాసింజర్ రైల్లో లెక్కల పక్కన ప్రయాణం చేస్తున్నారు. మర్యాదగా మా తాతను తప్పినందుకు నష్టపరిహారం చెల్లించు. నష్టపరిహారమా? వెళ్లి రైలు కింద పడు, నష్టపరిహారం సంగతి వాళ్ళు చూసుకుంటారు. షాటప్. ఈ రోజు నుంచి డైలీ నువ్వు నాకు 100 రూపాయలు ఫైన్ కట్టాలి. 100 నీ బొంద. సిరంజి కొనడానికి కూడా నా దగ్గర సిల్లు కవలేదు. అదంతా నాకు అనవసరం. నా 100 నాకు కట్టాల్సిందే. ఎలా కడతారయ్యా? గుడ్ మార్నింగ్. ఎవరా సాగర్ కన్య? సిస్టర్. ఎవరికి? నీకా? కాదు, మనందరికి. అసలు నీతో ఇలా కాదు గాని, భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అలాని ప్రతిజ్ఞ. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. ఆవిడ శిష్యుడు, నా బామతువి. ఇదే నా ప్రతిజ్ఞ. డాక్టర్, ఎవరితను? మన పేషెంటా? ఎవడరా నీకు ఉద్యోగం ఇచ్చింది? ఒకరిచ్చేదండి, నేనే తీసుకున్నాను. మా తాతను తప్పిన నష్టపరిహారం. నిన్ను సైంటిఫిక్ గా చంపేయకపోతే నేను డాక్టర్నే కాదు. అసలు నేను డాక్టర్ ఎవడన్నాడు? మరదే. అయ్యా నమస్కారం డాక్టర్ గారు. ఏ జబ్బుకైనా ఫీజు 100 రూపాయలు. కూర్చోండి. ఏమిటి జబ్బు? నిన్నటి దాకా బాగానే ఉన్నానండి. ఇప్పుడు ఇక్కడ అడుగు పెట్టారు, ఇంకేం బాగుంటారు? నువ్వు నోరు మూసుకో. ఏమిటి తమ జబ్బు? కడుపు మంట. ఎవరిని చూస్తే? నన్ను చూస్తే. ఎవరిని చూసినా కడుపు మంట. కాదు, క్యాన్సర్. సిస్టర్, ఆయనకు ఒక ఇంజక్షన్ ఇవ్వు. ఇంజక్షన్ ఎందుకు? ఆయనకు మాత్రం ఏం తెలుసు? ఆ ఇంజక్షన్ నీకు చేస్తే ఒంట్లో ఉన్న రోగాల్లో ఒకటి తగ్గిపోతే అది అందుకు అనుకోవాలన్నమాట. డాక్టర్, ఈయనకి ఎముక తప్ప కన్ను దొరకడం లేదు. ఇలాగే నేను చేస్తాను. ఏమిటి నవ్వుతున్నారు? నొప్పెట్టట్లేదా? లేదు, చెక్కలిగా ఉంది. చూసారా ఎంత నైస్ గా ఇంజక్షన్ ఇచ్చాను. మరి నా ఫీజు? ఈ ఫీజు నాకు. ఇదేంటి? చూడబోతే మీరిద్దరూ పెళ్లి కాని కన్నె కుర్రాళ్ళలా ఉన్నారు. అవి పెళ్లి కాని ఆడపిల్లల ఫోటోలు. అందులో మీకు నచ్చిన 2 అమ్మాయిని సెలెక్ట్ చేసేసుకొని నా కమిషన్ లో మీ ఫీజు 100 కట్ చేసుకుని మిగతా డబ్బులు ఇచ్చేస్తే నేను వెళ్తాను. ఫీజు ఎగ్గొట్టింది కాక కమిషన్ కావాలా? నాకు తిక్కరేగిందంటే మా డాక్టర్ చేత కంటి ఆపరేషన్ చేస్తాను, గుడ్డేడు అయిపోతావు. ఎవరి అమ్మాయి? పేరు రాణి. ఈ అమ్మాయికి సంబంధాలు చూసే నాకు ఈ రోగం వచ్చింది. ఈ అమ్మాయి కోసమే నేను ఇంతకాలం ఎదురు చూస్తున్నాను. ఇది జడముల జలపదార్థం. ప్రేమంటే కోపం, ప్రేమికులంటే ద్వేషం. నో, ఈ అమ్మాయిని నేను ప్రేమించాను. ఈమె ప్రేమను నేను సాధించి తీరతాను. ఇదిగా నా చెవులో గులాబీలు పెట్టకు. నీ చెవులో కాదు, ఈ పిల్ల మనసులో వలపు గులాబీలు పూయిస్తాను. అయితే రాణమ్మ గారు ఇక్కడ ఇల్లు తీసుకుని ఉంటున్నారా? రాణమ్మా, ఇల్లు దొరికేసింది. రాణమ్మా, 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 రా. ఇల్లు బెమ్మండం. ఓహో, కొన్నం తిని వారం రోజులైంది. వంటగది ఎక్కడుందో? అదే 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 అదే. రాణమ్మా, రాణమ్మా, రా. ఆడమ్మలాగా ఉందని లోపలికి వెళ్తే పంది పిల్లను ఉతికినట్టు పొరలిచ్చి కొట్టారు. ముక్కు ఎక్స్క్యూజ్ మీ, ఏంటండి?
మీకు అసలు కామన్ సెన్స్ ఉందా? ఏంటండి నేనేం చేశానండి? మీరు చేస్తున్నది ఏమైనా మర్యాదగా ఉందా? ఏమైందమ్మా? ఏం చేశాడు? ఏమన్నా ఎదవేషాలు వేస్తున్నాడా? చెప్పు, కాళ్ళు చేతులు నా తీసేస్తా. అమ్మాయి వైపు అసలు చూడలేదండి. ఈ అబ్బాయి నీ వైపే చూడలేదంటున్నాడు. అదే కదండి నా బాధ. అరగంట నుంచి చూస్తున్నా, అసలు నా వైపు కన్నెత్తి కూడా చూడట్లేదు. నేను అందంగా లేనా? ఉన్నావు, లేవని ఎవరన్నారు? అందంగానే ఉన్నావు. ఇంత కాస్ట్లీ లిప్స్టిక్, పెర్ఫ్యూమ్, మోడర్న్ డ్రెస్సెస్ అలంకరించుకుంది మీరు చూస్తారనే కదా. ఆ మాత్రం కామన్ సెన్స్ ఉండదు? ఉండాలండి. తప్పేం లేదే. జీన్ ప్యాంట్ టీ షర్ట్ వేసుకోగానే సరిపోతుందా? బుద్ధుండకలా? అరే, ఓ మిస్ యూనివర్స్ వచ్చి పక్కన నిలబడితే కామెంట్ చేయడమో, పొగడ్డమో, లేకపోతే అందాన్ని వర్ణించడమో అనే ధ్యాస లేకపోతే ఎందుకండి మీరు యూజ్లెస్ ఫెలోస్? ఏం చేస్తాం, సొసైటీ అలా తయారైపోయింది. దట్ ఈస్ లా ఆఫ్ గ్రావిటీ. భూమి ఆకర్షణ శక్తిని అలా ఫస్ట్ టైం కనిపెట్టిన గ్రేట్ సైంటిస్ట్ న్యూటన్. ఆపిల్ ఎత్తిన పడితే గబుక్కున నమిలి మింగేసి గ్లాసుడు మంచినీళ్లు తాగేయక ఎలా పడింది, ఎందుకు పడింది, ఎవడు పడేశాడు అని ఆఫ్టర్ ఆల్ ఆపిల్ విషయంలోనే ఇన్ని అనుమానాలైతే పాపం వాళ్ళ ఆవిడ్ని తలుచుకుంటుంటే ఆ? బతికుంటే న్యూటన్ ఏడవాలి, సైన్స్ చదివినందుకు నేను ఏడవాలి. నువ్వెందుకు తల్లి ఏడుస్తున్నావు? వాళ్ళ ఆవిడ్ని తలుచుకుంటుంటే ఐస్ లో వాటర్ ఆగడం లేదు మాస్టారు. ఐస్ లో వాటరా? అసలు న్యూటన్ ఫ్యామిలీ మ్యాటర్లోకి నువ్వెందుకు ఎంటర్ అవుతున్నావు తల్లి? ఆ? మీ ఇంట్లో నీకేమైనా పెళ్లి టాపిక్స్ జరుగుతున్నాయా? అవును మాస్టారు, అమ్మాయికి సంబంధం కుదిరింది. అబ్బాయి మిలిటరీలో ఉంటున్నాడు. ఖచ్చితంగా హిందీ నేర్పించమన్నాడు. ఏడిచాడు. వాడెవడో చెప్తే నాకు రావద్దు. హిందీకి నాకు అస్సలు పడదు. అందుకే పంతులు గారు హిందీ నేర్పించడానికి వేరే మాస్టర్ ఏర్పాటు చేసుకున్నాం. ఏంటి? అతను అటు హిందీ చెప్తుంటే నేను ఇటు సైన్స్ చెప్పాలా? ఇంత చిన్న ఊర్లో ఒక్క స్టూడెంట్ కి ఇద్దరిద్దరు మాస్టర్లా? చాలా ఓవరండి. ఒకరిని తీసేయండి. కరెక్ట్, అందుకే మాస్టారు మిమ్మల్ని తీసేశాం. నన్నా? అయితే ట్యూషన్ కూడా సున్నా. వీడు నిజంగా దొరుకుతాడంటావా? ఎందుకు దొరకడరా? ఏం దొరుకుతాడో ఏంటో, అన్ని పోలీస్ మాటలు. నీ ఫోటో దొంగరా? అమ్మ, వాడే దొంగ. పట్టుకో పట్టుకో. దొంగ! పట్టుకోండి! పట్టుకోండి! పట్టుకోమన్నది నన్ను కాదయ్యా, పారిపోతున్న దొంగని. వదలండి. వదలం, సత్యం వదలం. ఇదిగో మల్లాది వీరేంద్రనాథ్, దొంగని నేను కాదయ్యా, పారిపోతున్నవాడు. వదలండి. మాకు కావాల్సిన దొంగ నువ్వే. ఇదిగో మీరు కూడా ఏంటండి ఘంటసాల చక్రవర్తి గారు, వదిలిపెట్టండి. అమ్మా, దొరక వదిలితే మళ్ళీ దొరుకుతావా? బాకీ విషయం తెలుసు, లేదా పొరపాటు కూడా నేను వదలం. తప్పకుండా తిరిగి ఇచ్చేస్తాను. ఇంతకాలం ఓపిక పట్టినాడు, ఇంకొక వారం ఓపిక పట్టండి. ఈ మాటలు విని విని చెవులు తుప్పట్టి సెప్టిక్ అయ్యాయి. ఈసారి నిజమండి అక్కినేని రామారావు గారు. వారం రోజుల్లో ఆ లేడీ పోలీసుతో నాకు పెళ్లి అవగానే లక్షలాస్తి కలిసి వస్తుంది. పోలీసుని పెళ్లి చేసుకుంటే లక్షల? మాకంటే వెరి పువ్వులు ఎవరు దొరకలేదు బాబు. ఆవిడ గురించి ఏమనుకుంటున్నావు? మొన్న స్మగ్లింగ్ కేసులో గోల్డ్ బిస్కెట్లు పట్టుకుంది, తెలుసా? తెలుసు, 50 బిస్కెట్లు పట్టుకుని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసింది. పేపర్లో వేశారుగా. అదే మరి. అసలు పట్టుకుంది ఎంతో తెలుసా? 150. 50 గవర్నమెంట్కి ఇచ్చింది, మిగతా 100 నొక్కేసింది. ఆ 100 నాకు కట్టంగా ఇస్తుంది. నిజంగానా? షో! అరవకండి, కొంపలు అంటుకుంటాయి. అది నా చేతికి రాగానే మనిషికో బిస్కెట్ పెట్టి కొడతాను. ఇదిగో అప్పారావు, నా అమౌంట్ పెద్దది, నాకు 2 కొట్టాలి. హోల్సేల్ గా అందరికి తలా 2 బిస్కెట్ పెట్టి కొడతాను. అర్జెంట్ గా దొంగను పట్టుకోవాలి. ఎవరన్నా 200 పెడతారా? ఇదిగో, ఇవ్వు. అయ్యో, తొందరగా రారా, దొంగ దొంగ